ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన తన కృప చేత మనల్ని నింపి బలపరిచి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు పౌలు ద్వారా దేవుని యొక్క లేఖనంలో ఉండే ఒక మాటను మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దైవజనుడు పౌలు సంఘానికి మాట చెప్తాడు, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్న వారము అని. సో సేవ జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో, పరిచర్యలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాల్ని ఆయన ఈ విధంగా వివరిస్తున్నాడు. దుఃఖం వస్తుంది, మాకు కూడా దుఃఖపడుతున్నాం, మేము కూడా బాధలు వేదనలు మాకు వస్తున్నాయి. దుఃఖపడిన వారమైనట్లుండి కూడా సంతోషిస్తూ ఉన్నవారము. హల్లెలూయా. సో దుఃఖము సంతోషము ఈ రెండు వేరులే, రెండు దారులే. ఎక్కడ కూడా ఇవి కలిసి మెలిసి నడవడానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే తూర్పు పడమర లాంటిది. సంతోషం తూర్పు అయితే పడమర, దుఃఖం పడమర, విచారం పడమర అవుతుంది. సో సంతోషం ఈ యొక్క దుఃఖము లేక విచారం రెండు ఎట్టి పరిస్థితుల్లో కలిసి మెలిసి ఉండడానికి చేత కాదు. సో విచారం మనసులో ఉన్నటువంటి ఒక భారాన్ని, వేదనను భావాలతో కూడిన ఒక సంపదగా మారుస్తుంది. విచారపు స్వరం ఎలా ఉంటుందంటే, రాత్రి వేళలో నిషీదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక చెట్టు మీద నుండి ఓ పక్షి కోయిల కోత వేస్తే ఎంత దీనంగా ఉంటుందో. ఈ రోజుల్లో ఈ టౌన్ కల్చర్లలో, ఈ సిటీస్లలో మనం వాటిని వినలేకపోతున్నాం. పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు పల్లెటూరు వాతావరణంలో రాత్రి వేళ పక్షులు ఒకవేళ స్వరం పెట్టే వినిపిస్తున్నాయనుకోండి, ఆ స్వరం ఎంతో భారంగా, వేదనగా, దుఃఖంగా ఉంటుంది. సో విచారం లేక బాధ, ఈ విధమైనటువంటి పరిస్థితి గుండెల లోతుల్లో వేదనలతో, అనేక రకాలైన ఆలోచనలతో, అసలుకి నిర్విచారంగా, అంటే ఏదో కోల్పోయిన ఆ యొక్క వేదన, దుఃఖం, ఇవన్నీ హృదయంలో గూడు కట్టుకొని ఉంటాయి. ఓ సందర్భంలో ఒక దైవజనుడు ఇలాగా వర్ణించాడు, సంతోషము అదే సమయంలో విచారం లేక దుఃఖం, ఈ రెండు ఇలాగా ఒకదానికొకటి ఎదురుపడి ఇవి మాట్లాడుకుంటున్నాయంటే, ఈ విచారం వైపు సంతోషం చూసి నా దారికి దీని దారికి అసలు పొంతే కుదరదు అని. విచారం కూడా నిందంట, అవునవును నిజమే, నా పరిస్థితి వేరు, ఈయన పరిస్థితి వేరు. ఈయన ఎప్పుడు చూసినా ఉత్సాహము సంతోషంగా ఉంటారు, నేను ఎప్పుడు చూసినా వేదన, దుఃఖం, విచారం, ఈ గాయాలు, ఈ సమస్యలు ఇవన్నీ నాకు కలిగి ఉంటాయి. సో నేను వెళ్తుంటే నిషీది ఆ చీకటి రాత్రులు బాధతో కూడినటువంటి, గాయాలతో ఉన్నటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతుంటాయి. ఆ యొక్క వేదనతో కూడినటువంటి స్వరం, రాగాలాపనలు వినబడుతుంటాయి నా దారిలో అని అంటుంటే సంతోషం అంటుంది. నేను వెళ్తుంటే సూర్యోదయం అవుతున్నప్పుడు పక్షులు ఏ విధంగా సంతోషంగా తమ ధ్వనిని వినిపింపచేస్తాయో అలాగ నా దారి ఉంటుంది. నేను వెళ్తుంటే సూర్యకిరణాలు ఆ యొక్క పొలాల మీద పడినప్పుడు ఎంత బంగారమైనటువంటి వర్ణన, ఎంతో అద్భుతంగా ఉంటుందో అలా ఉంటుంది నా దారి అని ఇవి రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయట. ఇంతలోనే ప్రభువు వాటి మధ్య వచ్చి నిలబడ్డాడు. ప్రభు వచ్చి నిలబడగానే వెంటనే విచారము ఆయన చూచనిందంట, ఈయన సంతోషానికి రారాజుగా ఉన్నాడు. ఈయన సంతోషానికి రారాజు. ఆయన తల మీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన చేతులకి, శరీరానికి, కాళ్ళకు ఉన్నటువంటి గాయాలు ఆయన సాధించిన గొప్ప విజయాలకి పత్రికగా ఉన్నాయి. నేను ఆయన చూస్తుంటే ఆయన యొక్క పాదాల దగ్గర నేను ఒదిగిపోతున్నాను అంటూ విచారం మాట్లాడుతుండగానే సంతోషం అనిందట. అలా కాదు విచారం, ఆయన చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంది. ఆయన గాయాలు, ఆయన పొందిన హింసలకు, నిందలకు, అవమానాలకు
పత్రికగా ఉన్నాయి, ప్రతీకంగా ఉన్నాయి. సో ఆయనను చూస్తుంటే నాకున్న సంతోషాలు అన్నిటికంటే ఆయన పడినటువంటి శ్రమలలో, ఆయన పొందినటువంటి గాయాలలో, ఆయన పొందినటువంటి ఆ నిందల అవమానాల్లోనే నేను సంతోషాన్ని వెతుకుతున్నాను. ఆయన ఈ విధంగా శ్రమ పడ్డాడు కనుకనే ఆయన రాజుగా కనబడుతున్నాడు. అప్పుడు ఇవి రెండు కలిసి అనుకున్నాయంట, అంటే ఇది మన ఇద్దరం ఒకటే, మన ఇద్దరం ఆయనలో ఈ విధంగా ఒదిగిపోతున్నాం. ఆ విధంగా రెండు కలిసి ఆ విచారము, ఈ సంతోషము, లేక దుఃఖము, సంతోషము కలిసి ప్రభువులోనే ఆనందిస్తూ ఆయన పాద సన్నిధిలో ఆయనతో కూడా అవి రెండు కలిసి వెళ్తున్నట్లుగా ఒక దావీదుడు తన కవితాత్మను ఆయన ఆ విధంగా వర్ణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే మన జీవితంలో కూడా మనకు దుఃఖము, సంతోషము ఉంటుంది. దేవుడు కూడా ఒక దినాన్ని కలుగు చేసినప్పుడు రాత్రి పగలు గడిస్తేనే ఒక దినం ఆయన. రాత్రి పగలు గడిచగా సూర్య అస్తమయమును సూర్యోదయమును కలగగా ఒక దినమాయను అని మొదటి అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. ఆ విధంగానే మన జీవితాలు కూడా ఆ యొక్క సూర్య అస్తమయము లేక చీకటి ఛాయలు, ఈ వ్యాధులు, దుఃఖం ఉండక మానవు. అలాగే సూర్యోదయము కూడా ఉండక మానవు. మనం కొంచెము కాలము శ్రమపడిన పిదప తానే మనల్ని పునులుగా చేసి స్థిరపరిచి బలపరచునని దావీదు పేతురు అని మనల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. కనుక దుఃఖపడుతున్న వారమైనట్లు ఉండి కూడా మేము సంతోషించుచున్నాము అన్నటువంటి దావీదు పౌలు గారి మాటలలో మనమును ఏకీభవిస్తూ ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ముందుకు కొనసాగించబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో నీవు కూడా ఆ విధంగా సంతోషముతో దేవుణ్ణి ఆనందించు. శ్రమలలో సైతం, నిందలలో, అవమానంలో, కష్టాల్లో, ఒకవేళ ఆనందంలో ఉన్నప్పుడు నీ యొక్క దుర్దశను, శ్రమను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆయన సన్నిధిలో ముందుకు నడిపించబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండి ఆయన ఈ విధంగా ఈ దినమంతా మనల్ని ఆయన కాపాడి సంరక్షించును కాదు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు నా తండ్రి, మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. అవును తండ్రి, మేము మా జీవితాల్లో ఏ విధమైనటువంటి అయ్యా దినాలను మేము అనుభవిస్తామో అయ్యా, దుఃఖము, సంతోషము, సంతోష దుఃఖాలను గురించి మీ లేఖనాల ద్వారా మీరు విశదీకరించిన అనేకమైన అద్భుతమైన మాటలు బట్టి స్తోత్రం. విచారము, ఈ దుఃఖము, ఈ సంతోషాన్ని గురించిన అనుభవాలు అయ్యా మా జీవితంలో మేము ఏ విధంగా వీటిని ద్వారా మిమ్మల్ని చూడాలో, మీ యొక్క నాయన ప్రత్యక్షతను మేము పొందాలో మీ ఆత్మ ద్వారా మీరు తేటపరిచారు. అందుకే స్తోత్ర. ఒక్కొక్కరిని అయ్యా ఉదయకాలం ముందు నాయన ధైర్యపరచండి. కొంచెము కాలమే మేము శ్రమ పడతాం, ఆ తర్వాత అయ్యా మేము పూర్ణులుగా చేయబడతాం. మహిమలో మేము మీతో కూడా కిరీటధారులుగా ఆ తేజస్సుతో మీతో మీ సన్నిధిలో నిలబడతాం. ఇట్టి కృపను మా అందరికీ మీరు దయచేయండి. ఒక్కొక్కరిని మీరు బలపరిచి దీవించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం సుఖదుఖములందు ఆయనతో ఆనందించుచూ సంతోషిస్తూ ముందుకు సాగడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యం మనల్ని దేవుడు సుఖదుఖములందు ఆనందింపచేస్తూ ఉంటాడు, ఆయన నడిపిస్తుంటాడు. సుఖం వచ్చినప్పుడు ఓ దేవుణ్ణి ఎంతో పొగిడేసి కీర్తించే ఎత్తి అసలు దేవుడు ఇంత గొప్పోడు లేడని అన్నట్లుగాను, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అన్న పరిస్థితిని మనకు రాకుండా పితృలైన ఇజ్రాయేలు అరణ్యాత్రలు అలాగే చేశారు. మనం చేయకుండా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడని యోబు వలె కష్టాలు వచ్చినా, ఆశీర్వాదాలు వచ్చినా దేవుని గానపరుస్తూ ముందు కొనసాగించాం. హల్లెలూయా.